అసలు కాంగ్రెస్ నాశనం అయిపోయింది అని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ అవును, బట్ కాంగ్రెస్కి ఇది ఖచ్చితంగా కనపడని దెబ్బ, అతిపెద్ద దెబ్బ తగిలింది ఎవరికంటే కాంగ్రెస్ పార్టీకి. సార్ మార్గదర్శికి సుప్రీం షాక్, ఆస్తులు చెప్తారు కమ్యూనిస్టులకి. ఓకే, ఎలక్షన్ మార్గదర్శి అంటే ఎన్నికల మధ్యలో ఇది చర్చ అయినప్పటికీ కూడా మార్గదర్శి మీద సుప్రీంకోర్టు నిన్న ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ, ఆయన ముందు నుంచి ఈ విషయంలో పోట్లాడుతూ ఉన్నారు కదా. తెలంగాణ హైకోర్టులో ఒక తీర్పు వచ్చింది. ఏమని అంటే వీళ్ళు వాదించారు, రామోజీరావు గారు కదా అధినేత, ఇప్పుడు మీ ఫిర్యాదులు విమర్శలన్నీ రామోజీరావు మీద కదా ఆరోపణలు, రామోజీరావు గారు ఇప్పుడు లేరు, చనిపోయారు, కాబట్టి రామోజీరావు గారు ఉన్నప్పుడు పెట్టిన కేసులు చెల్లవు అని తెలంగాణ హైకోర్టులో వాళ్ళు వాదించి అనుకూలమైన ఇది తెచ్చుకున్నారు. దీన్ని ఉండవల్లి సవాల్ చేస్తే సుప్రీంకోర్టు ఈయన వాదనను స్వీకరించింది. విచారణ నిజమే, ఒక సంస్థ అనేది ఉన్నప్పుడు, పని చేస్తున్నప్పుడు దాని ఆస్తులు పాస్తులు లావాదేవీలు అన్నీ అలాగే ఉన్నప్పుడు కేవలం ఒక వ్యక్తి, దానికి అధినేతగా ఉన్న వ్యక్తి లేరు కాబట్టి ఆ కేసే ఉండకుండా పోతుంది అంటే అది కుదరదు. అలా అయితే మీకు సంబంధం లేదని చెప్పండి, అప్పుడు ఆ పేరుతో ఉన్నటువంటి ఆస్తుపాస్తులు అవన్నీ తీసుకొని వాటిని వేలం వేసేసి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తారు. మీరు ఆస్తులు కాపాడాల్సి వచ్చినప్పుడు సంస్థ తరఫున మాట్లాడి, ఫిర్యాదులు వచ్చినప్పుడు మటుకు మాకు సంబంధం లేదు ఆయనకంటే ఎలా కుదురుతుంది? సో ఇది ఒక ముఖ్యమైన లీగల్ పాయింట్. దీని మీద చాలా వాదనలు కూడా జరిగాయి. భవిష్యత్తులో ఏమవుతుందో తెలియదు. కానీ ముఖ్యమైన అంశం ఏమంటే రామోజీరావు గారు చనిపోయినప్పటికీ, ఇప్పుడు ఆయన లేకపోయినప్పటికీ కూడా మార్గదర్శి మీద గతంలో చట్ట విరుద్ధంగా మీరు 2000 కోట్ల పైన డిపాజిట్లు సేకరించి ఇతర ప్రయోజనాలకు మళ్లించారు అన్న కేసు నిలుస్తుంది. దాని మీద చర్య మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళకి సంబంధించిన చెల్లింపులు అవన్నీ మీరు చేయాల్సి ఉంటుంది. ఈ వాదన అక్కడ వాళ్ళు బలంగా చేస్తే న్యాయమూర్తులు కూడా నిజమే, మీరు ఒప్పుకోండి, మాకు సంబంధం లేదు, ఆస్తులు పాస్తులు ఇచ్చేస్తామని జప్తు చేసుకోండి అంటే చేసుకుంటారు. కాదు ఇవి మావి, ఇది ఒక మార్గదర్శిగా కాదు, చాలా వాటికి వర్తిస్తుంది, ఎందుకంటే అంతా అయిపోతుంది అనే ఒక వాదన ఉండదు అని. ఇంకా మార్గదర్శి వెరీ ఎక్స్ప్లోజివ్ ఇష్యూ కదా రాజకీయంగా, తెలుగు రాజకీయాల్లో రాష్ట్రాల్లో అది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి బహుశా ఉండవల్లి దీన్ని మళ్ళీ ఒకసారి ముందుకు తేవటంలో ఆయన కృతకృత్యులైనట్టు కనిపిస్తుంది. మరి వీళ్ళు కూడా చివరికి ఏం చెప్తారు? ఒక వాదన ఎక్కువ మంది చేసేది అంటే డిపాజిటర్ల నుంచి ఫిర్యాదు లేనప్పుడు మీరు ఎందుకు చేస్తారని. కానీ చట్టవిరుద్ధంగా తప్పైనప్పుడు దానికి చర్య తీసుకోవాలి కదా, ఏదో సంజాయిషి ఉండాలి కదా. దీని అంతా మాఫీ చేసేద్దామంటే ఎలా కుదురుతుంది? కుదరదు అని సుప్రీంకోర్టు కూడా చెప్తూ ఉంది. ఈ వార్త కొన్నిట్లో బాగా వచ్చింది, కొన్నిట్లో రాలేదు. కానీ వచ్చినా రాకపోయినా ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్, ఈ ప్రాథమిక సూత్రాన్ని కోర్టు చెప్పిందని మటుకు గమనించాల్సి ఉంటుంది. సార్ కమ్యూనిస్టులు కథమా, బెంగాల్లో ఏమైంది? చైనా రష్యా మెసేజ్. ఖచ్చితంగా కేరళ ఎన్నికలు అయినప్పటి నుంచి కూడా గత 50 ఏళ్లలో ఎక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం లేకుండా లేదు. ఒక్కరోజైనా ఒకటన్నా ఉంది, ఇప్పుడు లేదు. కాబట్టి ఈరోజు హెడ్డింగ్లో పెట్టారు కమ్యూనిస్టుల ఖేల్ కథం, కమ్యూనిస్టుల పని అయిపోయింది ఇదంతా అని. అయితే వర్మ, ఒక ఆసక్తికరమైనది, మీరు ప్రశ్న వేస్తున్న ఈరోజు కార్ల్ మార్క్స్ పుట్టినరోజు మే 5వ తేదీ. కాబట్టి ఆరుద్ర కార్ల్ మార్క్స్ ప్రపంచంలో భావజాలం గెలవటం ఓడిపోవటాలు ఎలా ఉన్నా కానీ ఒక ప్రత్యామ్నాయ భావజాలము, ప్రజలకు ఒక పోరాట పంథా నేర్పినటువంటి వ్యక్తి. కాబట్టి ఆరుద్ర కవిత రాశాడు, కార్మికులకు కర్మసాక్షి, శతాబ్దాల దినకరుడు కార్మికులకు కర్మసాక్షి, రష్యాలో ప్రభవించను రష్యాపై ఉదయించను. అంటే రష్యాలో మొదటి విప్లవం వచ్చిందని. అతడు ప్రవేశించుదనక అఖిల తత్వ రంగాలలో చీకటిలో కుమ్మలాట, అంత చీకటిగా ఉన్నప్పుడు అతడు ఒక దారి చూపించాడు, నిలబడ్డాడు, దేశాలు తిరిగాడు అని. ఓకే, మార్క్స్ చనిపోయి చాలా కాలం అయింది. మార్క్స్ చనిపోయినట్టు ఎక్కువ మంది ఏమి లేరు, మార్క్సిజం లేదు, అప్పుడే విప్లవాలు ఏమీ లేవు, తర్వాత చాలా జరిగాయి. కాబట్టి ఇప్పుడు కేరళలోనూ ఇంకో చోట ఓడిపోతే తప్పకుండా ఓడిపోయినందుకు వాళ్ళు ప్రకటన చేశారు, మేము పరిశీలన చేసుకుంటామన్నారు. మూడవది కేరళ ప్యాటర్న్ తెలిసిన వాళ్ళకి ఇదేమి అసాధారణమైన షాక్ అని, మిగతా చోట్ల షాక్లు అన్నారు. స్టాలిన్కి తగిలిన షాక్ మమతాకు తగిలిన షాక్ లాంటిది పినరాయి విజయన్కు షాక్ అని భావించరు. ఎందుకంటే ముందు నుంచి
కేరళ ప్యాటర్న్ అది నిజానికి రెండోసారి రావడమే విశేషమని. అయితే అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు తేడా ఉంది. అలాగే ఒక ఇద్దరు ముగ్గురు పార్టీ నుంచి బయటికి పోయి వేరే పార్టీల తరఫున గెలిచారు. ఇలాంటి కొన్ని పరిణామాలు ఉన్నాయి. ఆసక్తికరమైనది ఏంటంటే ఎక్కువ మంది పినరాయి విజయన్ ప్రభుత్వం బాగా సంక్షేమం చేసింది, కోవిడ్లో ఇప్పుడు బాగా చేసింది, ఇలాంటివి చెప్పేవాళ్ళు కొందరైతే, అలాగే మన తెలుగు రాష్ట్రాల అధికారులు వెళ్ళి కలిసే వాళ్ళందరూ పినరాయి విజయన్ చాలా స్ట్రాంగ్ మ్యాన్ అండి, మంచి అడ్మినిస్ట్రేషన్ అని చెప్తుంటారు. కానీ వీళ్ళు మటుకు కమ్యూనిస్టు సిద్ధాంతాలు పక్కన పెట్టేసి వ్యక్తి పూజ ఎక్కువైనందుకు, అలాగే ఈ ఉదారవాద విధానాలు అమలు జరిపినందుకు ఓడిపోయారు అని పినరాయి విజయన్ మీద ఎక్కువ, అంటే గెలిచినప్పుడు ఓడిపోయినప్పుడు కూడా వ్యక్తికి ఆపాదించడం అనేది జరుగుతుంటుంది. కానీ కేరళ పరిస్థితుల్లో అదేమి తలకిందులు కాదు. 34 ఏళ్ళు పాలించిన జ్యోతిబాసు, ఆయనకంటే 22 ఏళ్ళు ఆయన, 12 ఏళ్ళు బుద్ధదేవ్ భట్టాచార్య, ఆయన ఓడిపోయారు. త్రిపురలో కూడా ఓడిపోయారు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు 30 ఏళ్ళు 50 ఏళ్ళు అలాగే ఉంటాయా? ఎన్నికలు అన్నాక ఓడిపోవడాలు గెలవడాలు అవన్నీ జరగవు. వీళ్ళందరూ 2 స్థానాలకు 1 స్థానానికి పడిపోయిన వాళ్ళు. ఇప్పుడు 11 స్థానాలకు వైసీపీ పడిపోయింది, 23 స్థానాలకు టీడీపీ పడిపోయింది, బీజేపీ 2 స్థానాలకు పడిపోయింది. అవన్నీ